హాయ్ ఫ్రెండ్స్, పురాణాల ప్రకారం మన హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు ఉన్నారు అని చెబుతూ ఉంటారు. వీళ్ళందరూ ఎంతో శక్తివంతమైన దేవుళ్ళు. ఈ దేవుళ్లే లేకపోతే ఈ సృష్టి నడవదు. మరి ఈ దేవుళ్ళందరిలోకి శక్తివంతమైన దేవుళ్ళు ఎవరు? ఈ ముక్కోటి దేవుళ్ళ అందరికంటే అత్యంత గొప్ప దేవుళ్ల గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాం. సమస్త సృష్టిని సృష్టించిన వాళ్ళు ఈ ముక్కోటి దేవుళ్లకు అధిపతులు. అటువంటి 15 మంది దేవుళ్ల గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇది కేవలం పురాణాల నుండి మేము సేకరించిన సమాచారం మాత్రమే. దయచేసి ఎవరూ తప్పుగా అనుకోవద్దు అని చిన్న రిక్వెస్ట్. మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరిదాకా చూడండి. ముందుగా శనిదేవుడు. ఈ పేరు వింటేనే మనకు ఒకలాంటి భయం పట్టుకుంటుంది. కానీ నిజానికి శనిదేవుడు అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో ఒకరు. ఆయన భార్య పెట్టిన శాపం కారణంగా ఒక గ్రహంలాగా మారిపోయారు. శనిదేవుడు శ్రీకృష్ణుడి పరమ భక్తుడు. చిన్నప్పటి నుండి శ్రీకృష్ణుడినే పూజిస్తూ అదే ధ్యాసలో గడుపుతూ ఉండేవారు. శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలి అంటే శ్రీకృష్ణుడిని, విష్ణుమూర్తిని పూజించాలి అని కూడా చెబుతూ ఉంటారు. ఇక వాయుదేవుడు. పంచభూతాలలో ఒకటైన గాలికి అధిపతి ఈ వాయుదేవుడు. గాలి లేకపోతే ఈ సృష్టి మీద జీవం బతకలేదు. ఊపిరి పీల్చుకోకుండా మనం ఒక్క నిమిషం కూడా ఉండలేం. అటువంటి వాయువుకి అధిపతి అయిన వాయుదేవుడు దేవుళ్ల అందరిలో కల్లా అత్యంత శక్తివంతమైన వారు. అయితే వాయుదేవుడు విధ్వంసాలను కూడా చేస్తూ ఉంటారు. విపరీతమైన ఈదురుగాలులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో, ఎన్ని ఉపద్రవాలను మనం ఎదుర్కొన్నామో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఈ సృష్టిలో వాయువు లేకపోతే భూమి మీద ఒక్క జీవి కూడా బతికి ఉండే అవకాశం లేదు. వేరే గ్రహాల మీద వాయువులు లేవు కాబట్టే ఆ గ్రహాల మీద జీవుల ఉనికి లేదు అనే విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో వాయుదేవుడు కూడా ఒకరు అని మనం చెప్పుకుని తీరాలి. నెక్స్ట్, అగ్నిదేవుడు. అగ్ని ఎంతో స్వచ్ఛమైనది అని పురాణాల్లో రాయబడింది. మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు అగ్ని మీదనే ఆధారపడి ఉంటాం. అగ్ని లేకపోతే జీవితాన్ని ఊహించటం కూడా చాలా కష్టం. చితిలో మన శవాన్ని కాల్చటం ద్వారా మోక్షాన్ని పొందుకుంటాం. సూర్య భగవానుడు సైతం అగ్నిదేవుని రూపంలోనే ఉంటారు అనేది పురాణాల గాథ. అగ్నిదేవుడు మన దేహాన్ని మాత్రమే కాదు, మనస్సును కూడా శుద్ధి చేస్తారు. మన మనుషుల ప్రగతి కూడా అగ్నితోనే మొదలయ్యింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అగ్నిదేవుడు కూడా అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో ఒకరు. ఏదైనా శుభప్రదమైన హోమాలు, యజ్ఞ యాగాదులు చేసినప్పుడు కూడా మనం అగ్నిదేవుడిని ముందుగా ఆవాహన చేసుకుంటాం. ఇకపోతే అగ్నిలో కొలువైన సూర్య భగవానుడి గురించి చెప్పుకోవాలి. సూర్యుడే కనుక లేకపోతే ఈ సమస్త జీవజాలమే ఉండేది కాదు. పురాణాల కాలం నుండి కూడా సూర్యదేవుడు ఈ సృష్టిలో ఉన్నారు. భూమి మీద జీవం ఉంది అంటే అది కేవలం సూర్యుడి వల్ల మాత్రమే సాధ్యమైంది. ఈ జన్మలో మనమే కాదు, ప్రపంచం మొత్తం అంగీకరించిన ఒక విషయం, దేవుళ్లందరిలోకెల్లా సూర్య భగవానుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. సూర్య భగవానుడికి ఎన్నో దేవాలయాలను కూడా నిర్మించిన ఘనత మన హిందూ ధర్మంలో ఉంది. పురాతన కాలంలో కూడా ఆదిమానవుడు సైతం సూర్యుడిని పూజించాడు. ఈ సృష్టికి మూల కారణమైన సూర్య భగవానుడిని ఎవరైతే నిత్యం పూజిస్తారో వాళ్ళకి సుఖ సంతోషాలతో పాటు ఆయురారోగ్యాలు కూడా ప్రాప్తిస్తాయి. ఇక మన అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో ఇంద్రుడి గురించి కూడా చెప్పుకోవాలి. పంచభూతాలను తన ఆధీనంలో పెట్టుకుని కంట్రోల్ చేసే ఇంద్రుడు 11వ స్థానంలో ఉన్నాడు. దేవతలందరికీ రారాజుగా ఇంద్రుణ్ణి కొలుస్తూ ఉంటారు. అయితే ఇంద్రుడికి ఒక్కటంటే ఒక్క గుడి కూడా లేకపోవటం విశేషం. ఇంద్రుడు మేఘాలకు, నదీ ప్రవాహానికి మూలం. ఆయనకు కోపం వస్తే తుఫానులు సృష్టిస్తారు, వరదలు పుట్టిస్తారు, కరువు పరిస్థితి సృష్టించి నాశనం చేస్తారు. అందుకని అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో ఇంద్రదేవుడి గురించి కూడా మనం చెప్పుకుని తీరాల్సిందే. 10వ శక్తివంతమైన దేవుడిగా హనుమంతుడి గురించి చెప్పుకుందాం. హనుమంతుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. అంజనీపుత్రుడు హనుమంతుడు గొప్ప భక్తుడు. ఆయన ఒక గొప్ప వీరుడు. ఎలాంటి కష్టాలనైనా సరే హరించి సుఖాలను ప్రసాదించే దైవంగా హనుమంతుడిని పూజిస్తారు. భూత ప్రేత పిశాచాల నుండి కూడా విముక్తి లభించడానికి హనుమాన్ చాలీసా చదువుతారు.
ఒకే ఒక అడుగులో సముద్రాన్ని దాటిన అసాధారణమైన ధైర్యవంతుడు హనుమంతుడు. శ్రీరాముడి పట్ల అతనికున్న భక్తి శ్రద్ధలు ఈ కలియుగంలో ప్రతి ఒక్కరూ తప్పక నేర్చుకోవలసింది. శ్రీరాముడి సందేశాన్ని సీతమ్మ తల్లి వరకు చేర్చడానికి కూడా హనుమంతుడు ఎలాంటి పట్టుదల చూపించారో మనందరికీ తెలిసిందే. తన హృదయంలో కొలువై ఉన్న శ్రీరాముడి కోసం సర్వం త్యాగం చేసిన చిరంజీవి హనుమంతుడు. వరుణదేవుడు. ఒక పంట పండాలన్నా, నదులు చెరువులు నిండాలన్నా వరుణదేవుడి కరుణ ఎంతో అవసరం. రామాయణం ప్రకారం రావణుడు సీతమ్మ తల్లిని బలవంతంగా ఎత్తుకొనిపోయి తన ఆధీనంలో ఉన్న ద్వీపంలో బందీగా ఉంచుతాడు. ఆ విషయం జటాయువు అనే పక్షి ద్వారా రాముడు సీతమ్మ జాడను తెలుసుకొని రక్షించడానికి లంకకు బయలుదేరుతాడు. ఆ వెళ్లే ప్రయత్నంలో భాగంగా రాముడు సప్త సముద్రాలను పరిశీలించి దాటటానికి హిందూ ఇతిహాసం రామాయణం ప్రకారం వరుణుడు ప్రముఖ పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. వరుణదేవుడికి జ్యేష్ఠాదేవి ద్వారా అధర్ముడు అనే కొడుకు కలిగాడు. హిందూ దేవత వారుని అతని భార్య. ఆమెను జలదేని అని అంటారు. ఆయన పరిపాలించే పట్టణం శ్రద్ధావతి. ఆయన ఆయుధం పాశం, వాహనం మొసలి. ఇక ఆదిశేషుడు. హిందువులు ప్రకృతిలోని ప్రతి జీవిలో దైవాన్ని చూస్తారు. పాము, కుక్క, నెమలి, ఆవు ఇలా ప్రతి జీవిని పూజిస్తారు. అలాంటి జీవుల్లో ఒకటి పాము. హిందూ పురాణాల ప్రకారం పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువు శయనించే శేషతల్పమే ఆదిశేషుడు, సర్పాలకు ఆద్యుడు. అందువల్ల శేషుడు విశ్వంలోని మొదటి పాముగా భావిస్తారు. ఈ సర్పానికే అనంతశేషుడనే పేరు కూడా ఉంది. ఆదిశేషుడు 1000 పడగలను కలిగి ఉన్నాడు. తన పడగలపై గ్రహాలతో సహా సమస్త భూమండల బరువును మోస్తున్నాడు. విశ్వం సృష్టి విధ్వంసంలో శేషుడికి ప్రత్యేక పాత్ర ఉంది. ఆదిశేషుడి అవతారాల వర్ణనలు మహాభారతం, రామాయణం సహా అనేక ఇతర పురాణాల్లో కూడా కనిపిస్తుంది. భారతీయ పురాణాల ప్రకారం ఆదిశేషుడు 8వ స్థానంలో ఉన్నాడు. యముడు. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మృత్యువును కౌగిలించుకున్న దేవుడిగా యమధర్మరాజు గురించి చెప్పుకుంటారు. కేవలం హిందూ ధర్మంలోనే కాకుండా పార్సీ ధర్మంలో కూడా యముడిని పూజిస్తారు. దక్షిణ దిక్కుకు పరిపాలకుడు. యముడు అనే మాటకు నియంత్రించువాడు అని అర్థం. యముడు అంటే దండించువాడు అని కూడా అంటారు. 6వ స్థానంలో శ్రీకృష్ణుడి గురించి మనం చెప్పుకోవాలి. శిష్ట రక్షణార్థం, దుష్ట శిక్షణార్థం ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన శ్రీకృష్ణావతారం. భాగవతం ప్రకారం మహావిష్ణువు దశావతారాల్లో 9వది. త్రేతాయుగంలో రాముని అవతారం తర్వాత ద్వాపర యుగంలో మహావిష్ణువు ఎత్తిన పరిపూర్ణావతారం శ్రీకృష్ణుడిదే. అటువంటి భగవంతుడు చిన్ని కృష్ణయ్యగా గోపికలందరినీ ఆట పట్టించాడు. వెన్న దొంగగా పేరు తెచ్చుకున్నాడు. అటు ధర్మబద్ధ జీవిత గమనానికి మానవాళి అందరికీ భగవద్గీతను అందించిన పురుషోత్తముడిగా నిలిచాడు శ్రీకృష్ణుడు. కేవలం 16 ఏళ్ల వయసులోనే కంసుడిని, బకాసురుణ్ణి చంపి అందరినీ రక్షించాడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో పాండవుల పక్షంలో నిలిచి విజయవంతం అవడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం. భగవద్గీతను ఈ ప్రపంచానికి అందించిన ఒక గొప్ప ఫిలాసఫర్ శ్రీకృష్ణుడు. శ్రీ మహావిష్ణువు శ్రీరామ, కృష్ణుల అవతారంలోనే కాకుండా మత్స్యావతారం, వరాహ అవతారం, వామన అవతారం, నరసింహావతారం, పరశురామ అవతారం మొదలైన అనేక అవతారాలను తీసుకున్నారు. బ్రహ్మదేవుడు. అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో బ్రహ్మదేవుడు కూడా ఒకరు. సృష్టికర్త అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది బ్రహ్మదేవుడు. బ్రహ్మ 4 ముఖాల నుండి 4 వేదాలు ఆవిర్భవించాయి. అయితే బ్రహ్మకి ఎక్కడా గుడి మనకు కనిపించదు. ప్రళయం సంభవించి భూలోకమంతా జలమయమైనప్పుడు బ్రహ్మదేవుడు ఉద్భవించి ఆ తరువాత ఎన్నో లోకాలను, దేవగణాలను, వివిధ రకాల జల సమూహాలను, స్థలచరాలను సృష్టించాడు. వినాయకుడు. మనలో చాలామందికి వినాయకుడంటే ఒక దేవుడు అని, శివపార్వతుల కొడుకు అని మాత్రమే తెలుసు. కానీ వినాయకుడు అనే పదానికి ఒక అర్థముంది. ఆ అర్థం ఏంటంటే నాయకుడు లేనివాడు అని అర్థం. అంటే తనకు తానే నాయకుడు అని.
పూజల్లో తొలి పూజ వినాయకునిదే. విఘ్ననాయకునిగా గణపతి ప్రసిద్ధి. ఏ పని మొదలుపెట్టినా, జీవితంలోనైనా అన్ని రకాల అడ్డంకులను తొలగించే దైవం శ్రీ మహాగణపతి. పార్వతీదేవి పసుపు ముద్దతో ఒక చిన్న బాలుడి రూపాన్ని చేసి దానికి జీవం పోసిందని, ఆ తర్వాత శివుడు ఆ బాలుడిని వినాయకుడిగా మార్చాడు అనే కథ అందరికీ తెలిసిందే. విఘ్నాలు తొలగించే వినాయకుడికి కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది భక్తులు ఉన్నారు. శ్రీరాముడి గురించి తెలియనివారుండరు. తండ్రి మాట జవదాటనివాడు, నిత్యం సత్యం పలికేవాడు. హిందూ మతానికి చెందిన వాళ్లకే కాదు, మిగిలిన మతాలకు చెందిన వారికి కూడా శ్రీరామచంద్రుడి గురించి తెలిసే ఉంటుంది. భక్తులు అమితమైన భక్తి శ్రద్ధలతో శ్రీరామచంద్రుణ్ణి కొలుస్తారు. శ్రీ మహావిష్ణువు శక్తివంతమైన దేవుళ్లలో 2వ స్థానంలో శ్రీ మహావిష్ణువు ఉన్నారు. శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణకారకుడు. లోకాలను, సమస్త జీవులను కాపాడటానికి ఆయన అనేక అవతారాలను ధరించాడు. దుష్ట శిక్షణ చేస్తూ, శిష్ట రక్షణ చేస్తూ వచ్చాడు. అలాంటి శ్రీ మహావిష్ణువు నామాన్ని ఎప్పుడు స్మరించినా పుణ్యమే. ఆ స్వామి దర్శనమాత్రం చేతనే సమస్త పాపాలు నశిస్తాయి, అనంతమైన పుణ్యఫలాలు చేకూరుతాయి. శివుడు దేవుళ్లందరిలోకి అత్యంత శక్తివంతమైన దేవుడిగా మహాశివుడి గురించి చెప్పుకుంటారు. తమలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ విష్ణువులకు మధ్య గొడవ జరిగినప్పుడు పరమేశ్వరుడు తేజోలింగంగా ఉద్భవించి వారికి జ్ఞానోపదేశం చేశారు. ముక్కోటి దేవుళ్లందరూ సమానమే అయినప్పటికీ పురాణాల ప్రకారం కొంతమంది దేవుళ్లను మాత్రం అత్యంత శక్తివంతులుగా భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. విష్ణు పురాణాన్ని నమ్మేవాళ్లు విష్ణువే అత్యంత శక్తివంతమైన దేవుడు అని భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ దేవుణ్ణి మనసారా పూజించే భక్తుడిగా మారటానికి మాత్రమే మనం ప్రయత్నించాలి అని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.